తెలంగాణలో ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రిజల్ట్స్ రిలీజ్ చేశారు. ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఈసారి కూడా బాలికలైతే పైచేయి 9.5 లక్షల మంది పరీక్షలు రాయగా 63.85% ఉత్తీర్ణత సాధించారని మంత్రి తెలిపారు. ఇక మొదటి సంవత్సరంలో 61.68% మంది, రెండో సంవత్సరంలో 63.49% మంది ఉత్తీర్ణత సాధించారు. ఫస్ట్ ఇయర్ లో 1,60,000 మందికి ఏగ్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. ఇక సెకండ్ ఇయర్ లో 1,73,000 మందికి ఏ గ్రేడ్ వచ్చిందన్నారు. ఫస్ట్ ఇయర్ లో బాలికల 68.68% ఉత్తీర్ణత సాధించగా బాలురు 54.66 ఉత్తీర్ణత శాతం సాధించారు. సెకండ్ ఇయర్ లో బాలికలు 71.57% ఉత్తీర్ణత సాధించగా బాలురు 55.60% ఉత్తీర్ణత సాధించారు. కాగా మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు ఇంటర్ పరీక్షలు జరిగాయి. ఇక రేపటి నుంచి రీకౌంటింగ్, రీవాల్యుయేషన్ కు అవకాశం కల్పించనున్నారు. ఫెయిల్ అయిన విద్యార్థులకు జూన్ 4 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఉంటాయని మంత్రి తెలిపారు. ఇదిలా ఉండగా ఎంసెట్ లో ఇంటర్మీడియట్ వెయిటేజ్ ఎత్తివేస్తున్నట్లు మంత్రి తెలిపారు. విద్యార్థుల్లో ఒత్తిడి తగ్గించేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. అలాగే సోషల్ వెల్ఫేర్ జూనియర్ కాలేజెస్ లలో 89% రావడం జరిగింది. గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్ 54% వచ్చింది. డెఫినెట్ గా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ లో గవర్నమెంట్ కాలేజ్ లో ఉన్న మా లెక్చరర్స్ కానీ మా టీం అందరు కూడా తప్పకుండా మన కాలేజ్ పిల్లలు ఏ విధంగా రిజల్ట్స్ వస్తున్నాయి ఆ విధంగా పోటీ పడేటట్టు చదివించాలని మా లెక్చరర్స్ అందరినీ కూడా మా సంఘాలకు సంబంధించిన వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. 54% వచ్చింది కాబట్టి మనం కూడా 92% ఎందుకు ఖచ్చితంగా మీ మీద బాధ్యత ఉంది. ఈసారి నెక్స్ట్ టైం ఆ విధంగా చేసే ప్రయత్నం చేద్దాము. అదేవిధంగా బీసీ వెల్ఫేర్ జూనియర్ కాలేజెస్ లలో 87% రావడం జరిగింది. వారిని కూడా అభినందిస్తా ఉన్నాను. మోడల్ స్కూల్ సంబంధించి 66%. మోడల్ స్కూల్లో ఉన్న ఫ్యాకల్టీ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే డెఫినెట్ గా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ మన రెసిడెన్షియల్ స్కూల్లో వచ్చిన రిజల్ట్స్ తో పోటీ పడాలని వాళ్ళని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఏజీబీబీ జూనియర్ కాలేజ్ లో 77% రావడం జరిగింది. వారికి కూడా కంగ్రాట్స్ చెప్తూ ట్రైబల్ వెల్ఫేర్ జూనియర్ కాలేజ్ లో 84% రావడం జరిగింది. సో కంగ్రాచులేషన్స్. అట్లే మైనారిటీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ లో 83% రావడం జరిగింది. వాళ్ళకి వాళ్ళ ఫ్యాకల్టీకి అందరు కూడా కంగ్రాచులేషన్స్ చెప్తా ఉన్నాను. అట్లాగే ప్రైవేట్ ఎయిడెడ్ కాలేజెస్లలో బాగా తగ్గింది కాబట్టి డెఫినెట్ గా నెక్స్ట్ వీళ్ళను కొంత ఫోకస్డ్ గా చేయాలని ప్రయత్నం చేస్తూ మా అధికారులకు కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా 46 అదేవిధంగా స్పోర్ట్స్ జూనియర్ కాలేజ్ లో తెలంగాణ గవర్నమెంట్ స్పోర్ట్స్ జూనియర్ కాలేజెస్ లలో 75% అచీవ్ కావడం జరిగింది. వారికి కూడా కంగ్రాట్స్ చెప్తా ఉన్నాను. అట్లాగే సెంట్రల్ గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్ ఉంటాయి కొన్ని రైల్వేస్ అనేవి ఇవి వాళ్ళకు కూడా 72% అచీవ్ కావడం జరిగింది. వీళ్ళందరికీ కూడా కంగ్రాట్స్ చెప్తూ ఈరోజు ఈ పర్సెంట్ ఎందుకు చెప్తున్నామంటే మిగతా వాళ్ళు కూడా పోటీ పడి అదే విధంగా అదే పర్సెంటేజ్ రావడానికి మిగతా వాళ్ళందరూ కూడా పోటీ పడి చేసేటట్టు పిల్లలకి మంచి చదువు ఒత్తిడి లేకుండా అర్థమయ్యేటట్టు వాళ్ళు బాధ్యపడేటట్టు మనం అందరం ప్రయత్నం చేద్దామని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ అందరికీ కూడా మరొకసారి కంగ్రాచులేషన్స్. మరొకసారి మీ జీవితానికి డెఫినెట్ గా ఇది టర్నింగ్ పాయింట్. మంచి భవిష్యత్తును డిసైడ్ చేసుకొని మంచి మీ కెరియర్ ని బిల్డప్ చేసుకోవడానికి మీరు మంచి కాలేజెస్లో కానీ అదేవిధంగా మంచి మీ కెరియర్ ని చేసుకోవడానికి మీరు ముందడుగు వేయాలని మరొకసారి తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి పేరెంట్స్ కి నా రిక్వెస్ట్, పిల్లలు ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే దయచేసి వాళ్ళని దగ్గర తీసి వాళ్ళ కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసి నెక్స్ట్ 10 days 15 days జూన్ 4th ఎగ్జామ్ ఉంది కాబట్టి మళ్ళీ రాసుకోవడానికి అవకాశం ఉందని వాళ్ళకి చెప్పి వాళ్ళని రాయించే ప్రయత్నం చేద్దామని కూడా మరొకసారి మనవి చేస్తూ ఎవరైతే ఇలా మిస్ అయినారో స్టూడెంట్స్ అందరికీ కూడా దయచేసి మీరు అందరు ఆలోచించండి. 1 2 పేపర్ పోతే మళ్ళీ